మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం నాడు 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మహిళలచే ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించారు. మహిళల కోసం ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులకు విద్యాబోధనం చేయడం జరిగిందని, జిల్లా కేంద్రంలో 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మిస్తున్నట్లు, ప్రభుత్వం ఇస్తున్న లోన్ను మహిళలు ఉపయోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన అన్నారు. ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని మనం అందరం కూడా కలిసి కూర్చున్నాం. పార్ట్ నెంబర్ ఫలం నివేదయామి చూడండి చూడండి అందరూ చెప్పండి. ఓం ధ్రువం సమూహోర్థమస్తు very much. ఫార్వర్డ్ చేసుకుంటా. మహిళలు రండి. భాస్కర్ భాయ్ వైద్యరావు గారిని కూడా మార్చినటువంటి మాజా ప్రజాప్రతినిధులు ఎవరున్నా దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. పేరు పేరున పిలవకపోవచ్చు కానీ సో థ్యాంక్ యూ సార్. మనకు సార్ మీ చేతుల మీదుగా మనం మొట్టమొదటిసారిగా మనం యాక్చువల్గా జిల్లా స్థాయిలో కూడా ఇదే మొదటగా భూమి పూజ చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా ఈ రోజు ప్లీజ్ అదేవిధంగా సార్ తమ చేతుల మీదుగా ఈరోజు జిల్లా స్థాయిలో కూడా మొదటగా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంత అందంగా తయారైన భవనం వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకు ఇలా ముందట ఉంటుంది అన్నట్టు ఆలూరు అన్నిట్లలో ముందట ఉంటుంది. ఈరోజు ఆలూరు గ్రామంలో మన మహిళా సంఘ భవనాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇడికెళ్ళి చూస్తూ ఉంటే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కలర్లు వేసుకొని చాలా అందంగా ఉంది. ఒక అన్ని రోజుల కింద కొన్ని నెలల కింద మన అల్లిపూర్ హెడ్ మాస్టర్ కొంతమంది ఎంఈఓ గారు వచ్చి స్కూళ్ళకు కలర్లు మా దగ్గర ఆగిపోయినాయంటే వెంటనే మాట్లాడగానే పూర్తయింది. దాంట్లో ఇక్కడ కూడా అయింది. నేను ఇవాళ చూస్తున్నా, ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే గుట్ట మీద ఎంతో అందంగా ఉంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం విద్యతోటే వికాసం. దాంట్లోనే భాగంగా మా మహిళలు కూడా, అక్క చెల్లెలు కూడా విద్య రావాలనే ఆలోచనతోటి ఇప్పుడే మీ ఏపీఎం గారు చెప్పారు. ఒకవైపు 10వ తరగతి పాస్ అయి 12 దానికి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి కావచ్చు, ఉల్లాస్ కార్యక్రమం కింద 2500 మంది మహిళలకు విద్యా బోధన అనే కార్యక్రమం
వీటితో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత ఉండాలి, మహిళలను ధనవంతులు చేయాలి, మహిళలను కోటీశ్వరులు చేయాలంటే కొంతమంది మాట్లాడుతున్నారు రకరకాలుగా. కానీ ఒక ఆశయం గొప్పగా ఉన్నప్పుడు మనం ఎక్కడో కాడికి పోతాం. మనం ముందుగా ఇయ్యాలంటే మనం ఖర్చులు తీస్తామంటే ఈ ఆడికెళ్ళి మనం ముందరికి వెళ్ళాం. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆశయంతో వెళ్ళాలనే ఆలోచనతో, అది మాటల్లోనే కాదు చేతల్లో ఉండదు. దాంతో జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని 3,50,00,000 పైన తోటి 4 కోట్లు దాటిందా 5 కోట్ల 5 కోట్లతోటి ఇందిరా మహిళా శక్తి భవనం బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది. రేపో ఎల్లుండో మనకు ఆ ప్రారంభోత్సవం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మా నాయకురాలు ఉన్నారు ఇక్కడ వేదిక మీద, ఆ వేదిక ముందు మా మహిళలు ఉన్నారు. మరి వడ్డీ లేని రుణం ఎప్పుడు వస్తుంది? చెల్లిస్తే ఆ వడ్డీ ప్రభుత్వం కడతా ఉన్నది. అసలు కడితే ఎంట కడితే ఆ వడ్డీ ప్రభుత్వం మాఫ్ చేస్తుంది, మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఆ రుణాలు వచ్చిన వాటిని కూడా మీరు ఉపయోగించుకోవాలంటే ఒకటి చదువు కావాలి. అందుకని నేను ఇదివరదాక ఏటీసీ సెంటరు ఆర్సిఐటి గురించి చెప్పిన, మీరు కూడా కొన్ని పనులు నేర్చుకోవాలి. అప్పుడు ఈ అప్పు తీసుకున్న దాన్ని ఏదన్నా ఒక వ్యాపారంలో పెడితే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇక అవి మనం బాగా కట్టుకున్న తీసుకొని బాగా కట్టి మళ్ళీ ఇవి కట్టడానికి ఇంకొకడ బాకీ తెచ్చి లేకపోతే ఇంకోళ్ళకి బాకీ తెచ్చేందుకు కాదు. ఈ స్వయం సహకార సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దయచేసి ఈ విషయాన్ని మా అక్క చెల్లెలందరూ కూడా రేపటి నాడు సంఘ భవనంలో కూర్చున్నప్పుడు ఇంకా విస్తృతంగా చర్చించుకుంటూ మా నరహరి లాంటి ఆఫీసరే కావచ్చు, ఇంకా అధికారుల సహకారంతో మంచిగా నాకంటే మంచిగా మాట్లాడి మంచిగా నేర్పేవాళ్ళని పిలిపించుకొని మీరు కూడా మంచిగా క్లాసులు తీసుకొని దినదినం అభివృద్ధి కావాలి. మన మహిళా సంఘాలు బలోపేతం కావాలి. మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష తీరాలి. మన మహిళా సాధికార కోసం నిరంతరం కృషి చేస్తున్న మన మహిళా మంత్రివర్యులు సీతక్క గారి ఆకాంక్ష పూర్తి కావాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇది ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇచ్చే కార్యక్రమం వల్ల మొదలైంది. చాలా సంవత్సరాలు లేకుండే ఇక్కడ 29 ఇండ్లు మంజూరైనవి. మళ్ళీ కూడా ఈ గ్రామానికి 20 ఇండ్లు మంజూరు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్పగా ఆదరించినందుకు మీ వేదిక పైన ఉన్న నాయకులందరికీ, మా వేదిక ముందున్న ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.